కరోనా నిబంధనలు పాటిస్తూ పోలింగ్ జరుగుతుందన్నారు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి శశాంక్ గోయల్. ప్రస్తుతం ఆయన మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. ఏర్పాటు చేస్తున్నాము. సో ఈరోజు కలెక్టర్స్ ఎస్పీ అందరితో కూడా వీడియో కాన్ఫరెన్స్ చేసి ఇవన్నీ యాక్టివిటీస్ వాళ్ళ అరేంజ్మెంట్స్ కూడా రివ్యూ చేయడం జరిగింది. త్రీ కంపెనీస్ ఆఫ్ సెంట్రల్ ఫోర్సెస్ సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు పంపించారు. సో దీంట్లో 290 పర్సన్స్ ఉన్నారు. పోలింగ్ టైమింగ్స్ 7 in the morning, 7 AM. 7 AM నుంచి 7 PM వరకు, సాయంత్రము 7 PM వరకు ఓటింగ్ చేసుకోవచ్చు. 7 PMలో సాయంత్రము ఎవరెవరు ఓటర్స్ లైన్లో ఉంటారు వాళ్ళకి కూడా ఓటింగ్ ఇచ్చే మనం ఆపర్చునిటీ ఇస్తాం. అంటే టోటల్గా పోస్టల్ బ్యాలెట్స్ మన దగ్గర అంటే 80+ ఏజ్ వాళ్ళు ఉన్నారు, తర్వాత మన డిసేబుల్డ్ పర్సన్స్ ఉన్నారు, తర్వాత COVID-19 పేషెంట్స్ ఉన్నారు. సో ఈ అన్ని కేటగిరీస్ కలిపి 8151 టోటల్ దీంట్లో ఈ రేంజ్లో ఓటర్స్ వస్తారు, వాళ్ళకి అర్హత ఉంది. సో దాంట్లో 1433 ఓటర్స్ వాళ్ళు పోస్టల్ బ్యాలెట్ పేపర్స్ తీసుకున్నారు. అది వాళ్ళు దాంట్లో పోస్టల్ బ్యాలెట్ వేశారు. కానీ వాళ్ళకి కూడా ఆ పోస్టల్ బ్యాలెట్ ఉపయోగం చేయకపోయినా కూడా వాళ్ళకి కూడా ఈ ఓటింగ్ చేయడానికి ఈ ఎలక్షన్లో ఎవరెవరు పోస్టల్ బ్యాలెట్ యూజ్ చేయలేదు వాళ్ళు కూడా వచ్చి ఓట్ చేసుకోవచ్చు. COVID-19 పేషెంట్స్ ఎవరెవరు ఉన్నారు వాళ్ళు లాస్ట్ 1 అవర్లో అంటే 6 o'clock in the eveningకి వచ్చి వాళ్ళు ఓట్ చేసుకోవచ్చు. 6 తర్వాత రావచ్చు. లాస్ట్ 1 అవర్లో అంటే దానివల్ల వేరే వాళ్ళని ఎఫెక్ట్ కాకూడదు ఆ ఉద్దేశంతో వాళ్ళు సాయంత్రం లాస్ట్ 1 అవర్లో వస్తే వాళ్ళకి అప్పుడు ఓటింగ్ చేసే అవకాశం ఇస్తారు. దేని గురించి మళ్ళీ చెప్పండి. ఇంక్ దీంట్లో ఇంక్ ఇండెలిబుల్ ఇంక్ అంటే లాస్ట్ టైం ఏం ఫింగర్లో ఇంక్ పెట్టారు ఆ ఫింగర్లో ఈ కాకుండా ఇంకా వేరే ఫింగర్లో ఇంక్ పెట్టడానికి అవకాశము, ఇండెలిబుల్ ఇంక్ పెట్టడానికి ఎలక్షన్ కమిషన్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఆ డీటెయిల్డ్ ఇన్స్ట్రక్షన్స్ కూడా కలెక్టర్కి తర్వాత పోలింగ్ స్టాఫ్ ఎవరు ఉన్నారు వాళ్ళకి కూడా ఇవ్వడం జరిగింది. సో అదే ఫింగర్లో ఇప్పుడు కొత్తగా ఏం ఫింగర్లో ఇండెలిబుల్ లింక్ పెట్టాలి దాంట్లోనే పెట్టాలి. అది కూడా డీటెయిల్డ్ ఇన్స్ట్రక్షన్స్ ఆల్రెడీ వాళ్ళకి రిటర్నింగ్ ఆఫీసర్కి కలెక్టర్కి కమ్యూనికేట్ చేయడం జరిగింది. ఈరోజు కూడా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కూడా మళ్ళీ ఈ ఇన్స్ట్రక్షన్స్ కూడా డీటెయిల్డ్గా అందరికీ మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయాలి, మళ్ళీ చెప్పాలని కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు టోటల్గా సిబ్బంది ఈ ఎలక్షన్స్లో మనకి total సిబ్బంది 3145. This is as far as the polling personnel are concerned. Micro observers are concerned. So ఇది 3145. Police సిబ్బంది అంటే సెంట్రల్ ఫోర్సెస్ కలిపి 2390. సో టోటల్గా స్టాఫ్ 5535 అంటే పోలీస్ అండ్ పోలింగ్ పర్సనల్ కలిపి 5535 పర్సన్స్ ఉంటారు. అంటే దీంట్లో ఈసారి మనము ఇది చాలా స్ట్రిక్ట్గా ఈ మానిటరింగ్ ఆఫ్ కేసెస్ చేయడం జరిగింది. సో ఇప్పటికీ మనము ఇది నెంబర్ ఆఫ్ కేసెస్ బుక్ ఫర్ COVID-19 నార్మ్స్ ఫాలో చేయకుండా ఎవరైనా ఉన్నారు టోటల్గా 116. అంటే ఇది నిన్నటి వరకు లెక్కలు ఉంది, ఈరోజు ఇన్ఫర్మేషన్ ఇంకా రావాల్సి ఉంది. 116 కేసెస్ దాంట్లో అన్ని పార్టీస్ ఉన్నాయి, వాళ్ళ మీద ఈ కేసు బుక్ చేయడం జరిగింది. తర్వాత ఇది మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ వయలేషన్స్ మీద 13 కేసెస్ బుక్ చేయడం జరిగింది. సో టోటల్గా అమౌంట్ ఆఫ్ క్యాష్ సీజ్డ్ సో ఫార్ 46,79,000. తర్వాత 7,424 లీటర్స్ ఆఫ్ లిక్కర్ అండ్ వాల్యూ ఆఫ్ 45 lakhs సీజ్ చేయడం జరిగింది. 71 కేసెస్ ఈ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ బుక్ చేశారు ఇప్పటికీ, అండ్ 8 persons అరెస్ట్ చేశారు. తర్వాత అండర్ దిస్ సెక్యూరిటీ ప్రొసీడింగ్స్ ప్రివెంటివ్ సెక్షన్స్ కింద 2432 పర్సన్స్ని బుక్ చేశారు. తర్వాత
ఈ ఎలక్షన్ టైంలో కూడా ఎవరెవరు కొంత మిస్బిహేవియర్ కేసెస్ ఉన్నాయి, దాని మీద కూడా 362 కేసెస్ బుక్ చేయడం జరిగింది. సో చాలా పకడ్బందీగా ఈ క్యాంపెయినింగ్ పీరియడ్లో అన్ని కేసులు, తర్వాత ఈ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ గైడ్ లైన్స్ అవన్నీ చేయడం జరిగింది. నెక్స్ట్ 48 అవర్స్ కూడా చాలా క్రూషియల్గా ఉన్నాయి. ఈ టైంలో కూడా చాలా ఇది పకడ్బందీగా ఈ సీజర్ ఆఫ్ క్యాష్ కానీ, లిక్కర్ కానీ, వయలేషన్స్ ఆఫ్ ఎనీ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ కానీ, వయలేషన్స్ ఆఫ్ COVID-19 గైడ్ లైన్స్ కానీ ఇవన్నీ చేయడం జరుగుతున్నది. దానికోసం కూడా స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ అందరికీ ఇవ్వడం జరిగింది. ఓటర్స్కి అపీల్ చేస్తున్నాము. ఓటర్స్ ఇప్పుడు మన దుబాకా ఎలక్షన్స్ నవంబర్లో జరిగింది. దాంట్లో కూడా ఓటర్స్ చాలా ఉత్సాహంతో వచ్చారు. ఆల్మోస్ట్ 82% పైన ఓటింగు నమోదైంది. ఈసారి కూడా ఓటర్స్ ఉత్సాహంతో వాళ్ళు రావాలి. అందరూ ఇది మీ హక్కు, ఇది మీరు వినియోగించుకోవాలి, దీంతో మీ భవిష్యత్తుకి సంబంధం ఉంది. అందుకే ఓటర్స్ అందరూ ఈ పోలింగ్ స్టేషన్స్ దగ్గరికి రావాలి. తర్వాత మీకోసము అన్ని సేఫ్టీ మెజర్స్ మనం తీసుకుంటున్నాము ఇది COVID-19 గురించి. సో ఏం భయం పడాల్సిన అవసరం లేదు. మీరు కూడా మాస్క్ వేసుకొని రావాలి, సో దట్ మీరు మీ సొంతంగా మీరు ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. తర్వాత ఫిజికల్ డిస్టెన్సెస్ పోలింగ్ స్టేషన్ బయట మెయింటైన్ చేయాలి, లోపల కూడా మెయింటైన్ చేయాలి. తర్వాత మీకు ఇచ్చిన గ్లవ్స్ కానీ, శానిటైజర్స్ కానీ అవన్నీ మీరు యూజ్ చేసుకొని ఒక సేఫ్ కండిషన్స్లో ఎటువంటి భయం లేకుండా మీరు వచ్చి ఓటు వేసుకోవచ్చు. చాలా సేఫ్ కండిషన్స్లో మేము ఎలక్షన్స్ చేయడానికి ఏర్పాటు చేశాము. మీ అందరూ సహకారము కోరుతున్నాం. ఎలక్షన్ రోజు ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ ఆల్రెడీ గవర్నమెంట్ ఆఫీసెస్కి వాళ్ళు ఆ కాన్స్టిట్యుయెన్సీ ఏరియాలో ఆల్రెడీ హాలిడే డిక్లేర్ చేశారు గవర్నమెంట్ ఆఫీషియల్స్ కోసము. సో వాళ్ళు ఓటు వేసుకోవచ్చు. తర్వాత అక్కడ ఎస్టాబ్లిష్మెంట్స్ ఏదైనా ఉన్నాయి, ఫ్యాక్టరీస్ కానీ ఇతర షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్స్ ఉన్నాయి, దానికి కూడా ఆ పర్టికులర్ షిఫ్ట్ ఏ షిఫ్ట్లో ఓటర్స్ ఓటు వేస్తారు ఆ షిఫ్ట్లో వాళ్ళకి హాలిడే ఉంటుంది, సో చేసుకోవచ్చు. తర్వాత క్లోజ్డ్ ఇది ఒక పెయిడ్ హాలిడే గురించి కూడా కమిషనర్ లేబర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. సో ఎవరెవరు ఈ ఎస్టాబ్లిష్మెంట్స్లో ప్రైవేట్ ఎస్టాబ్లిష్మెంట్స్లో ఉన్నారు వాళ్ళకి ఫుల్ శాలరీ ఆ రోజుది వస్తుంది, ఆ పర్టికులర్ షిఫ్ట్కి ఫుల్ శాలరీ వస్తుంది. సో మీ ఇన్స్ట్రక్షన్స్ కూడా అందరికీ ఇవ్వడం జరిగింది. ఓటింగ్ ఇన్స్ట్రక్షన్స్ చాలా క్లియర్గా ఉన్నాయి. ఎవరెవరు ఆ ఏరియాకి ఓటర్ లేదు, ఆ ఓటర్ అది వెళ్ళడానికి వీలు లేదు. ఓన్లీ క్యాండిడేటు, ఎలక్షన్ ఏజెంటు తప్ప ఇంకా ఎవరు వేరే వాళ్ళు పోలింగ్ స్టేషన్ కేంద్రకి లోపలికి వెళ్ళడానికి వీలు లేదు. ఓన్లీ అండ్ ఆఫీషియల్స్ హు ఆర్ కనెక్టెడ్ విత్ ద ఎలక్షన్ డ్యూటీ, దోస్ ఆఫీసర్ దోస్ పీపుల్ ఓన్లీ కెన్ గో. తర్వాత ఈరోజు 7 PM క్యాంపెయినింగ్ పీరియడ్ పూర్తి అయిపోతుంది. దీని తర్వాత బయట వాళ్ళు ఎవరెవరు అక్కడ ప్రచారం చేస్తున్నారు ఆల్ దీస్ పీపుల్ వాళ్ళు బయటికి వెళ్ళాలి. 7 PM ఎవరు అక్కడ కాన్స్టిట్యుయెన్సీలో ఉండకూడదు. సో ఆల్ దీస్ ఇన్స్ట్రక్షన్స్ we have already communicated, we are going to implement. ఎనీథింగ్ ఎల్స్ అమ్మా? గ్లవ్స్ ఇస్తాము, అదే డిస్పోజబుల్ గ్లవ్స్. సో వాళ్ళు అంటే ఇది వాళ్ళు బ్యాలెటింగ్ యూనిట్లో వాళ్ళ ఫింగర్తో చేస్తారు కాబట్టి, ఓటింగ్ వేస్తారు కాబట్టి, సో అది సేఫ్టీ కోసము వీఆర్ గివింగ్ గ్లవ్స్ సో దట్ దే కెన్ వేర్ ద గ్లవ్స్, కాస్ట్ వాళ్ళ ఓట్ వేసుకోవచ్చు, తర్వాత ఆ గ్లవ్స్ని తీసేసేయచ్చు. 1 hour. Last 1 hour at 6 PM all the people can come. They can come with their PPE kits. That also they have to wear so that it can be done in a safe manner. So అది చేసుకోవచ్చు. PPE kits mandatory వాళ్ళు అంటే ఎటువంటి పేషెంట్స్ కోసము మన డిపార్ట్మెంట్ తరఫు నుంచి ఇంకే DMNHO నోడల్ ఆఫీసర్ ఉన్నారు COVID-19 ఇంప్లిమెంటేషన్ చేయడానికి, వాళ్ళే ఏర్పాటు చేస్తారు. వాళ్ళే వచ్చి వాళ్ళని తీసుకెళ్ళి వాళ్ళని PPE కిట్ ఇచ్చి తీసుకెళ్ళి వాళ్ళని పోలింగ్ స్టేషన్ దగ్గరికి వాళ్ళని అక్కడ డ్రాప్ చేసి తర్వాత ఓటింగ్ అయిన తర్వాత మళ్ళీ వాళ్ళ ఇంటికి ట్రాన్స్పోర్టేషన్ చేస్తారు.